హలో గాయస్, మనకి క్రికెట్లో బంగ్లాదేశ్ టీం గురించి బాగా తెలుసు. అయితే వీళ్ళని చూస్తే ఒక డౌట్ వచ్చింది అందరికి కూడా. వీళ్ళు రియాలిటీని పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఒక ఊహల్లో బతికేస్తారేమో అనే ఫీలింగ్ మనందరికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళ కెప్టెన్ షాంటు, అలాగే వీళ్ళకల్లే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది ముష్ఫికర్ రహీమ్. వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూస్తే అందరికి కూడా సేమ్ డౌట్ క్రియేట్ అయింది. వీళ్ళు రియాలిటీలోకి రాకుండా మరి వీళ్ళు ఊహల్లో బతికేస్తున్నారా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అనిపించింది. అయితే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ షాంటు గురించి మాట్లాడదాం. షాంటు రీసెంట్గా ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలోకి మేము రాబోతున్నాం, అంటే ఇక్కడ ఆడే 8 టీమ్స్ కూడా టాప్ క్లాస్ టీమ్సే. సో మరి మిగతా టీమ్స్ అన్నిటికీ మేము ఒక వార్నింగ్ ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఈసారి మా టీం చాలా పటిష్టంగా ఉంది. మరి మా టీంలో బౌలింగ్ చూస్తే మరి ఎక్స్ప్రెస్ పేస్ వేసే నహిద్ రానా లాంటి ఒక 140 అబోవ్ పేస్ వేయగలిగే ప్లేయర్స్ ఉన్నారు. స్పిన్నర్లో వచ్చేసరికి రిస్ట్ స్పిన్నర్లు ఉన్నారు. సో మా కల్లే బౌలింగ్కి ఈసారి కొదవలేదు. బ్యాటింగ్ కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ లైనప్ ఉంది మా దగ్గర. సో మరి ఈసారి టాప్ క్లాస్ ప్లేయర్స్, టాప్ క్లాస్ టీమ్స్ అందరికి కూడా మేము ఒక హెచ్చరిక ఇస్తున్నాం. ఈసారి మిమ్మల్ని ఓడిస్తాం. ఈసారి మరి ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా కొట్టి మరి మా గడ్డ మీద మేము అడుగు పెడతాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అయితే ఇది ఒక రకంగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ టీమ్మేట్స్ని కొంచెం ఉత్తేజపరచడానికైనా అవ్వచ్చు, లేదంటే వాళ్ళ టీం మీద ఉన్న ఒక నమ్మకం అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మరి కొంచెం వాళ్ళ టీం మోటివేట్ చేసుకుంటున్నాడు అనుకొని దీని అయితే పక్కన పెట్టేయచ్చు. అయితే ఇటువంటి సేమ్ కైండ్ ఆఫ్ మరి స్టేట్మెంట్స్ అంతకుముందు 2023 ఓడి వరల్డ్ కప్ ఉంది, అప్పుడు కూడా సేమ్ ఇటువంటి స్టేట్మెంట్సే ఇచ్చాడు. సో అప్పుడు జరిగింది ఏంటంటే వీళ్ళు లీగ్ స్టేజ్లో మొత్తం గెలిచింది ఎన్ని మ్యాచ్లు అంటే 2 మ్యాచ్లు. ఈవెన్ నెదర్లాండ్స్ లాంటి టీం మీద కూడా వీళ్ళు ఓడిపోవడం జరిగింది. సో మరి అటువంటి సినారియోని పక్కన పెట్టుకొని కూడా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కొడతాం అని అంటాం. సో మరి అది వాళ్ళకి వదిలేద్దాం. అయితే ఇది పక్కన పెట్టేస్తే, ఎందుకంటే కెప్టెన్ కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్తో ఉండాలి కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనుకుందాం. అయితే ఇది పక్కన పెడితే వీళ్ళకల్లే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది ముష్ఫికర్ రహీమ్. మనం ఒక రకంగా చెప్పాలంటే మనం లాగులు వేసుకొని మరి స్కూల్కి వెళ్తున్నప్పుడు టైం నుంచి మరి ముష్ఫికర్ రహీమ్ వాళ్ళకల్లే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఆడుతూ ఉన్నాడు. మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరు ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే అతని గురించి మనం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అతని ఎక్స్పీరియన్స్ ఉన్నంత వయసు మనకు ఉంది. సో కాబట్టి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాలి. అదేంటి అంటే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి 2 టీమ్స్ ఫైనల్కి వస్తున్నాయి. ఆ 2 టీమ్స్లో ఒకటి వచ్చేసరికి ఇండియా, దాని తర్వాత రెండోది వచ్చేసరికి బంగ్లాదేశ్. సో అయితే ఈసారి బంగ్లాదేశ్ ఇండియా టీంని ఢీ కొట్టేసి దాని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకొని దాని తర్వాత మా గడ్డ మీద మేము అడుగు పెట్టబోతున్నాం అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దీన్ని గనక ఒక్కసారి చూస్తే ఇంతకంటే జోక్ ఇంకోటి ఉండదేమో అనిపించింది నాకు. ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ రీసెంట్గా చూస్తే T20 సిరీస్ చూసాం, దాంట్లో మన వాళ్ళు క్లీన్ స్వీప్ చేశారు. సో దాని తర్వాత టెస్ట్ సిరీస్ చూసాం, దాంట్లో కూడా వీళ్ళని ఏ విధంగా మరి వైట్ వాష్ చేసాం అందరం చూసాం. మరి ఇటువంటి పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా మరి ఈసారి మళ్ళీ వీళ్ళు వచ్చి దాని తర్వాత ఇండియాని ఢీ కొట్టి ఫైనల్లో కప్పు కొట్టుకెళ్తాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అది కూడా ముష్ఫికర్ రహీమ్ లాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడమే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ముష్ఫికర్ రహీమ్ అనగానే మనందరికి గుర్తొచ్చేది వాళ్ళ టీం మొత్తానికి కూడా ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేయగలుగుతాడు. సో టాప్ ఆర్డర్ కొంచెం కొలాప్స్ అయినా సరే, మరి మిడిల్ ఆర్డర్లో వికెట్ నాపడంలో అయినా సరే, వికెట్ కీపింగ్లో అయినా సరే, సో ఎటువంటి డోకా లేకుండా ఇన్ని సంవత్సరాలు వాళ్ళ టీంకి మరి ఇంత సేవ అందించాడంటే తన టాలెంట్ ఎలా ఉంది అనేది మీ అందరూ అర్థం చేసుకోవాలి. సో తన టాలెంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల సో మరి వాళ్ళైతే ఖచ్చితంగా ఆలోచించుకోవాలి, మరి మన పొజిషన్ ఏంది, దాని తర్వాత ఇటువంటి మరి ఒక రియాలిటీలోకి వచ్చి మాట్లాడాలి అనే ఫీలింగ్ కనుక ఉంటే చాలా బెటర్ ఉండేది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మళ్ళీ ముష్ఫికర్ రహీమ్ ఈ స్టేట్మెంట్ వల్ల నాకు ఒకటి గుర్తొస్తుంది. వీళ్ళు మళ్ళీ 2007 ఓడి వరల్డ్ కప్ జరిగింది కదా, అప్పుడు వీళ్ళు 191 రన్స్ మాత్రమే చేశారు మన ఇండియా టీం అప్పుడు. సో ఆ మ్యాచ్ వీళ్ళు గెలవడం జరిగింది. సో దాని తర్వాత మనం బెర్ముడా మీద గెలిచాం, దాని తర్వాత శ్రీలంక మీద ఓడిపోయాం. సో అప్పుడు మరి మన వాళ్ళు ఇంటికి వచ్చారు. సో దాని తర్వాత చూసుకుంటే సినారీ ఏం జరిగింది మీ అందరూ తెలిసిందే. MS ధోని ఇంటి మీద దిష్టి బొమ్మలు, దాని తర్వాత దిష్టి బొమ్మలు తగలబెట్టడం, దాని తర్వాత షెహ్వాగ్, దాని తర్వాత MS ధోని వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్తానికి కూడా పోలీస్ సెక్యూరిటీ పెట్టుకొని మరి వాళ్ళని డ్రాప్ చేయడం, ఇటువంటివి జరిగినాయి. సో అయితే మళ్ళీ ముష్ఫికర్ రహీమ్ ఈ స్టేట్మెంట్స్ వల్ల మరి మళ్ళీ అటువంటి 2007 ఓడి వరల్డ్ కప్ ఏదన్నా గుర్తొచ్చిందేమో అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే
ప్రజెంట్ ఉన్న టీం కనుక చూస్తే విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు, రోహిత్ శర్మ ఫామ్లో ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఫామ్లోకి వచ్చాడు, శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉన్నారు. సో మరి ఇంత పెద్ద టీం మీద మనకి వీళ్ళు ఫామ్లో లేనప్పుడే వీళ్ళ మీద టెస్ట్ సిరీస్ గెలిచాం, దాని తర్వాత T20 గెలిచాం. సో మరి ఇప్పుడు వీళ్ళు ఫామ్లోకి వచ్చిన తర్వాత మరి బంగ్లాదేశ్కి గెలవటం అంటే మరి నాకైతే కొంచెం డౌట్గానే కనిపిస్తూ ఉంది. సో అయితే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా మరి తెలియాలి కాబట్టి కింద కామెంట్ చేసేయండి.